నిరుపేద ప్రజలకు వైద్యం చేరువ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే వైద్య సిబ్బంది నిర్లక్ష్య నిర్వాహకం సామాన్యులకు తలభారంగా మారింది. ఇలాంటి ఘటనే మెదక్ జిల్లా టేక్మాల్లో చోటు చేసుకుంది. తాజాగా ఓ వృద్ధురాలు వైద్యం కోసం పల్లె దవాఖానాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కు వెళ్ళింది. ఈ అవ్వ రోగం ఒకటైతే మరో మందిచ్చి సిబ్బంది చేతులు దులుపుకున్నారు. దీంతో కొండనాల్కకు మందేస్తే ఉన్ననాల్క ఊడినట్టు అయింది ఈ అవ్వ పరిస్థితి. గ్యాస్ ట్రబుల్ సమస్యతో పల్లె దవాఖానకు వెళ్తే అక్కడ సిబ్బంది దురదకు సంబంధించిన మందు సీసాను వృద్ధురాలు సంగమ్మకు చేతికి ఇచ్చారు. ఇంకేముంది, పాత రోగం నయం కాకపోగా కొత్త రోగం వచ్చి ముసలి ఆగమాగం చేసింది. ఇది మరి ఎక్కడో కాదు, సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇలాకాలోని టేక్మాల్లో మండలంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎలకుర్తి గ్రామ పరిధిలోని ప్రభుత్వ పల్లె దవాఖాన సిబ్బంది నిర్వాహకం ఓ ముసలవ్వ ప్రాణాల మీదకి తెచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ముసలవ్వ పేరు పట్లోళ్ళ సంగమ్మ. గత కొన్ని రోజులుగా గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడుతుంది. దీంతో ఎలకుర్తి గ్రామ పరిధిలో ఉన్న పల్లె దవాఖానకు వెళ్ళి తన బాధను అక్కడి ఆసుపత్రి సిబ్బందికి చెప్పుకుంది. కానీ అక్కడికి సిబ్బంది సంగమ్మ సమస్యకు విరుద్ధంగా దురదకు సంబంధించిన మందు సీసాను ఇచ్చారు. దవాఖానలో ఇచ్చిన మందు తాగిన సంగమ్మ వాంతులు విరేచనాలు అయి తీవ్ర అస్వస్థతకు గురైంది. వృద్ధురాలి కుటుంబ సభ్యులు ఉన్న ఫలంగా మెదక్ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సుమారు 50,000 వరకు ప్రైవేట్ దవాఖానలో ఖర్చయినట్లు వృద్ధురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి తెచ్చిన రోగానికి ప్రైవేట్ ఆసుపత్రిలో నయం చేసుకున్నట్లయిందని సంగమ్మ పరిస్థితి విన్నవారు అంటున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని పలువురు అంటున్నారు. వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వృద్ధురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇట్లా రాంగా ఇట్లా తీసి ఇట్లా ఇవ్వడం కరెక్ట్ అయిపోతుందా? మీరు ఏమోదనేది చూసి అంటే ఏమి ప్రజాసేవ ఏం చేస్తున్నట్టు మీరు ఏం కనిపిస్తున్నారు? నువ్వు వచ్చినవానేమో ఆమె మాట్లాడుతుంది, ఆమె వచ్చినవానే నువ్వు మాట్లాడుతావు. ఎట్లా మరి చెప్పు. సరే మరి మీరే మాట్లాడండి, మేము ఎందుకు మాట్లాడతాం? మరి మీరు మాట్లాడితే ఇట్లా హాస్పిటల్ పోయింది, మందు గ్యాస్ ట్రబుల్ మందు ఇవ్వమని అడిగితే వాళ్ళు చూసుకోకుండా లోషన్ బాటిల్ ఇస్తే 2 రోజులు ఇంట్లో పెట్టుకొని 3వ రోజు తాగిందంట. తాగినందుకు ఆమె వాంతులు బయలు ఒకడకు ఇబ్బంది అయింది, బేజారైంది. ఏనైపోతే ఎక్కడ కాదని చెప్తే రస్ హాస్పిటల్ పోయినాం. డాక్టర్ చూసిండు, బాటిల్ కూడా చూపెట్టినాం. అరే గిది ఎట్లా తాగిండబ్బా, ఎవడిచ్చిండు అని చెప్పి బాగా కోపమైంది. ఆయన కూడా కోపమయ్యి 2 రోజులు హాస్పిటల్ ఉన్నది, కొంచెం కంట్రోల్ అయింది. సారు రిపోర్ట్ చూసి మందులు రాసిస్తామని చెప్పి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందంట గుండె అని చెప్పి తీసుకొని వచ్చినాము. కొంచెం నయం ఉన్నది. ఇప్పుడు ఇలా నిర్లక్ష్యం వలన మా అమ్మ ఇట్లా జరిగింది. చూసుకోకుండా ఇవ్వడం కరెక్ట్ కాదని మేము అంటున్నాం. ఇచ్చింది గ్యాస్ ట్రబుల్ ఉంది, కడుపు వస్తుందని పోయినా. వాళ్ళు ఇస్తారు కదా వచ్చిరంటే పోయినా. అది శాంక్షన్ గోళీలు నల్లగా ఉంటే బలం గోళీలు ఇచ్చిర్రు. ఒకటి అది గ్యాస్ ట్రబుల్ వాటికి ఈయన అంటే ఆ డాక్టర్ అమ్మ ఇట్లా కూర్చున్నది, కుర్చీ మీకు టేబుల్ మీద. ఇక ఆమె ఇచ్చింది. ఇస్తే ఇంకా నేనే ఇచ్చేటప్పుడు డేట్ ఉన్నదా లేదమ్మా అన్న అంటే ఉన్న డేట్ అన్నారు. తీసుకొని వచ్చిన నాకు పేర్లు తెలియదు, చూడలేదు, ఏం చూడలేదు. అడిగితే ఇచ్చారు అంతే. చేయబట్టి చూడలేదు, ఏం చేయలేదు నీకు. అడిగితే ఇచ్చారు. అంటే ప్రతి అప్పుడు వారం వస్తుందా మేడం? వారం వస్తూనే ఎప్పుడైనా పోతా. ఇప్పుడు గట్లే ఎప్పుడైనా పోతా. వారం పోను, వారం పోను. ఎప్పుడైనా పోతే కడుపున వస్తుంది కదా. 2 మాటలు ఇచ్చిర్రు, తాగిన మళ్ళీ ఇస్తారు కదా వచ్చిర్రు అంటే పోయినా. ఇక 2 పూటలు తాగిన, లెగితే తాగిన. మళ్ళీ పొద్దుమికి తింపుతున్నది, వస్తుంది ఎటు అవుతుందా అని తాగిన. తాగి నొచ్చి ఇక ఎటో నెత్తి మెరుసులు, ఇక గింతంత పెరుగన్నం తిన్నా. పొడుగు మాటలు కప్పుడు చెంబట్టుక. ఇక ఏది తిన్నా ఏది డీల్ అయినా ఇస్తలేదు. ఇక ఇప్పటికి కూడా ఇప్పుడు గిట్ల చేపట్టు తాగిన ఇప్పుడు వెళ్ళిపోయింది. ఎప్పుడు వచ్చి హాస్పిటల్? నిన్న పొద్దున
అదే ఏం తెలుస్తుంది అన్ని కావచ్చు నాకు నాకేం తెలుస్తుంది ఎన్ని సార్ మా తమ్ముడికి 30,000 నాకేం తెలుస్తుంది నాకు చదువు రాదు ఆ బాటి చదువు వస్తే నేను చూసి పెట్టి